హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ సిటీలో అత్యంత బిజీ ఏరియాస్లో ఒకటైన కేబీఆర్ పార్క్ సరౌండింగ్స్ పూర్తిగా మారిపోబోతున్నాయి. జిహెచ్ఎంసీ సుమారుగా 1090 కోట్ల రూపాయలతో మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో 7 స్టీల్ ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు నిర్మించనున్నారు. దీని లక్ష్యం కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ కారిడార్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ కంజెక్షన్స్ని గణనీయంగా తగ్గించడం. అయితే ఈ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారు, రియల్ ఎస్టేట్ పైన దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. హైదరాబాద్ నగరం చాలా వేగంగా ఎక్స్పాండ్ అవుతోంది. ఐటీ సెక్టార్ గ్రోత్, ఇంక్రీజింగ్ పాపులేషన్, వెహికల్స్ కౌంట్ పెరుగుతూ ఉండడంతో సిటీ రోడ్లపైన భారీగా ప్రెషర్ ఏర్పడుతోంది. ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, యూసుఫ్గూడ, హైటెక్ సిటీ రూట్లు పీక్ అవర్స్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యకు లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో జిహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద భారీ ప్రాజెక్టును రూపొందించింది. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా 1090 కోట్ల రూపాయలు. ఈ మాస్టర్ ప్లాన్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న మేజర్ జంక్షన్స్ వద్ద 7 స్టీల్ ఫ్లైఓవర్లు, 7 డీప్ అండర్ పాస్లు నిర్మించనున్నారు. ట్రెడిషనల్గా కాంక్రీట్ స్ట్రక్చర్స్ బదులుగా స్టీల్ ఫ్లైఓవర్లను ఉపయోగించడం వల్ల కన్స్ట్రక్షన్ స్పీడ్ పెరగడంతో పాటు ట్రాఫిక్ డిస్ట్రప్షన్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్న మేజర్ జంక్షన్స్ని చూస్తే, ఇక జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వద్ద చూస్తే కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు 4 లేన్స్ 2-వే స్టీల్ ఫ్లైఓవర్ని నిర్మించనున్నారు. అలాగే యూసుఫ్గూడ నుంచి రోడ్ నెంబర్ 45 వైపు 2 లేన్ల సింగిల్ వే ఫ్లైఓవర్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వైపు 3 లేన్ల అండర్ పాస్ నిర్మించనున్నారు. కేబీఆర్ ఎంట్రన్స్ ఇంకా ముగ్దా జంక్షన్ వద్ద పంజగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వైపు 3 లేన్ల సింగిల్ వే ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ట్రాఫిక్ ఎగ్జిట్ సులభంగా ఉండేందుకు సపరేట్ అండర్ పాస్ లేన్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 10 వైపు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అదే సమయంలో కేబీఆర్ ఎంట్రన్స్ నుంచి అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ల అండర్ పాస్ కూడా ఏర్పాటు కానుంది. ఫిలిం నగర్ ఇంకా మహారాజా అగ్రసేన్ జంక్షన్స్ వద్ద ట్రాఫిక్ ఫ్లోను సపరేట్ చేయడానికి మల్టిపుల్ ఫ్లైఓవర్స్ ఇంకా అండర్ పాసెస్ నిర్మించనున్నారు. దీంతో వెహికల్స్ సిగ్నల్ వద్ద ఆగాల్సిన అవసరం తగ్గి కంటిన్యూయస్ ట్రాఫిక్ మూవ్మెంట్ సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మొదటగా ట్రావెల్ టైం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. రెండవది, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వెయిటింగ్ టైం తగ్గిపోతుంది. మూడవది, ఫ్యూయల్ కన్జంప్షన్ ఇంకా ఎమిషన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే టైం సేవింగ్స్తో పాటు పొల్యూషన్ రిడక్షన్ కూడా జరుగుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, యూసుఫ్గూడ ఏరియాలు ఇప్పటికే ప్రీమియం రెసిడెన్షియల్ లొకేషన్స్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కనెక్టివిటీ మరింతగా పెరిగితే 2028 నాటికి ఈ ఏరియాస్లో ప్రాపర్టీ వాల్యూస్ ఇంకా స్ట్రాంగ్ గ్రోత్ కనబరచవచ్చు. మొత్తానికి కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మిస్తున్న 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు హైదరాబాద్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఒక మేజర్ మైల్ స్టోన్గా మారబోతున్నాయి. అయితే కన్స్ట్రక్షన్ ఇంకా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రణాళిక ప్రకారం జరిగితే 2028 నాటికి కేబీఆర్ పార్క్ సరౌండింగ్స్ పూర్తిగా సిగ్నల్ ఫ్రీ కారిడార్గా మారి హైదరాబాద్ ట్రాఫిక్కు కొత్త ఎరా ప్రారంభమవుతుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.